Dear students, welcome to my classroom. జ్యామితీయ పటాల అన్వేషణ అధ్యాయంలో భాగంగా మనం ఒకటో అభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాం. అందులో సర్వసమాన పటాలు, సరూప పటాలు వీటి గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం సౌష్ఠవం అనే ధర్మం గురించి నేర్చుకుందాం. చిన్న తరగతుల్లో మీరు సౌష్ఠవం గురించి నేర్చుకుని ఉన్నారు. సౌష్ఠవంలో ముఖ్యంగా 3 రకాల సౌష్ఠవాలు ఉంటాయని తెలుసు. రేఖా సౌష్ఠవం, భ్రమణ సౌష్ఠవం, బిందు సౌష్ఠవం. ఈ తరగతిలో మనం ఈ 3 సౌష్ఠవాల గురించి విపులంగా నేర్చుకుందాం. ముందే చెప్పుకున్నట్లు మనకు ప్రకృతిలో ఎంతో అందమైన ఆకారాలు, నిర్మాణాలు ఉన్నాయని తెలుసు మనకు. ఇక్కడ చూడండి, ఒక అందమైన సీతాకోక చిలుక మనకు కనపడుతుంది. దీని నిర్మాణం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. చూడండి మనకు. ఎందుకంటే ఇది ఒక సౌష్ఠవ పటం. ఏ విధంగా? ఇక్కడ మనం ఒక రేఖ గీసినట్లయితే చూడండి, ఇక్కడ రేఖ కనబడుతుంది కదా. ఈ రేఖను ఆధారంగా మనం ఈ సీతాకోక చిలుక పటాన్ని మడిస్తే 2 భాగాలు ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తాయి కదా. సో రేఖ మధ్యలో ఉంది కదా, ఈ మధ్య భాగాన్ని ఆధారంగా చేసుకొని ఈ సీతాకోక చిలుకను మడిస్తే, ఈ పటాన్ని మడిస్తే అది కరెక్ట్ గా 2 భాగాలు ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తాయి కదా. సో కాబట్టి ఇది సీతాకోక చిలుక ఒక సౌష్ఠవ పటం అని మనం చెప్పవచ్చు. అదే విధంగా ఇంకొక పటం చూద్దాం. ఇక్కడ మనకు పూరెక్కల్ లాంటి అందమైన ఆకులు కనిపిస్తున్నాయి చూడండి. మరి ఈ విధంగా దీనికి సౌష్ఠవ రేఖలు గీయవచ్చా? చూడండి, కరెక్ట్ గా ఇప్పుడు గీసిన రేఖ ఆధారంగా 2 అర్ధ భాగాలుగా మలవచ్చు కదా. ఇంకా గీయవచ్చా? చూడండి, మళ్ళీ ఒకటి గీసాం. కరెక్ట్ గా ఇది కూడా 2 సమాన భాగాలు విడగొడుతుంది. ఇది 2 సమాన భాగాలు విడగొడుతుంది. ఇది 2 సమాన భాగాలు విడగొడుతుంది. ఇట్లా ఇక్కడ మనం 4 రేఖలు గీసాం. ఈ 4 రేఖల్లో ఏ రేఖ ఆధారంగానైనా మనం ఆ పటాన్ని మడిచినప్పుడు ఆ 2 భాగాలు ఏకీభవిస్తాయి. ఈ విధంగా ఒక రేఖ దృష్ట్యా మడత పెట్టినప్పుడు ఒక సగభాగం మరొక సగభాగంతో ఏకీభవించినట్లు ఉండే పటాలనే రేఖా సౌష్ఠవ పటాలు అంటాము. ఈ ధర్మాన్ని రేఖా సౌష్ఠవం అని అంటాము. చూస్తున్నారు కదా, ఒక రేఖ ఆధారంగా ఆ పటాన్ని మడత పెట్టినప్పుడు ఆ 2 సగభాగాలు ఒకదాంతో ఒకటి ఏకీభవించాలన్నమాట. అలా ఉంటే ఆ పటానికి రేఖా సౌష్ఠవ ధర్మం ఉంది అని అంటాం. అట్లాగే ఇక్కడ మనం ఏదైతే రేఖను గీస్తున్నామో ఆ 2 అర్ధ భాగాలుగా విభజించేటట్లు ఆ రేఖను సౌష్ఠవ రేఖ అని అంటున్నాము. ఇప్పుడు చూడండి, మనకు మొదటి పటానికి ఒకటే సౌష్ఠవ రేఖ ఉంది. ఇక్కడ రెండవ పటానికి 4 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఈ విధంగా ఒక పటానికి 1 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు కూడా ఉండవచ్చు. మరి ఇక్కడ ఒక అరటిపండు బొమ్మ వచ్చింది మనకు. చూడండి ఇక్కడ. మరి దీనికి మనం ఈ విధంగా 2 సగభాగాలు ఏకీభవించినట్లు రేఖని గీయగలుగుతామా? ప్రయత్నించగలుగుతారా? ఎంత ప్రయత్నించినా మనం గీయలేం కదా. కాబట్టి ప్రతి పటము సౌష్ఠవ పటం కానవసరం లేదు. సృష్టిలో ఉన్న పటాలన్నీ కూడా సౌష్ఠవ పటాలు కానవసరం లేదు. కొన్ని ప్రత్యేక ధర్మాలు కలిగినవి మాత్రమే ఈ విధంగా మనకు సౌష్ఠవ పటాలు అవుతున్నాయి. కాబట్టి ప్రతి పటము సౌష్ఠవ పటం కానవసరం లేదు. ఓకే, ఇక్కడ మనం మరి సౌష్ఠవ రేఖల సంఖ్య 1, 2, 3, 4 ఇట్లా అనంతంగా ఉన్న పటాలని మనం ఒకసారి చూద్దాం. సౌష్ఠవ రేఖల సంఖ్య 1 ఉండే పటం ఇప్పుడు నేను ఒకటి చూస్తాను. చూడండి, ఒక సమద్విబాహు త్రిభుజం. దీనికి మనం ఒక సౌష్ఠవ రేఖను గీయవచ్చు. చూడండి, ఇంతకంటే ఎక్కువ గీయగలుగుతామా? ఇట్లా గీసినా కూడా అది 2 సమాన భాగాలు
కాదు. కాబట్టి దీనికి ఒకటే సౌష్ఠవ రేఖ ఉంది. 2 సౌష్ఠవ రేఖలు ఉన్న పటం ఒకటి చూద్దాం. దీర్ఘచతురస్రం. దీనికి చూడండి, ఈ విధంగా అడ్డంగా ఒక రేఖ, నిలువుగా ఒక రేఖ, 2 సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. ఏ రేఖ ఆధారంగా మడత పెట్టినా కూడా 2 భాగాలు ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తాయి. ఈ విధంగా మనకు రేఖాగణితంలో ఉన్న పటాలను, సౌష్ఠవ పటాలు ఏంటి అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. ఇది సమబాహు త్రిభుజం. దీనికి చూడండి, 1, ఈ విధంగా 2, 3. చూసారు కదా, 3 సౌష్ఠవ రేఖలు వచ్చాయి సమబాహు త్రిభుజానికి. సౌష్ఠవ రేఖల సంఖ్య 4 ఉన్న పటం చూద్దామా. ఇదేంటి, చతురస్రం. 1, 2, 3, 4. ఏ భాగం ఆధారంగా మడత పెట్టినా కూడా, ఏ రేఖ ఆధారంగా మడత పెట్టినా ఆ 2 సగభాగాలు ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తుంటాయి. మరి అంతమైన సౌష్ఠవ రేఖల్ని కలిగిన పటమే మనకు వృత్తం. చూడండి, ఏ రేఖ ఆధారంగా మడత పెట్టినా కరెక్ట్ గా మనకు సగభాగాలు అవుతున్నాయి. ఈ విధంగా ఎన్ని గీయవచ్చు, అనంతంగా గీయవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు రేఖా సౌష్ఠవం ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక పటం వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులో మొదటి పటాన్ని పోలిన పటం నేను ఇక్కడ పక్కన ఇంకొకటి పెట్టాను. ఇప్పుడు ఈ పటాన్ని నేను ఈ రెండవ పటాన్ని భ్రమణం చెందిస్తాను. భ్రమణం చెందిస్తే అది ఎన్నిసార్లు తొలి స్థితిని పోలి ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ వచ్చింది కదా, 1 సేమ్ స్థితికి వచ్చింది. 1 ఒక పూర్తి భ్రమణం చెందేలోపు తొలిసారి ఉన్న స్థితిని ఎన్నిసార్లు పొందుతుందో చూద్దాం. రెండు, మళ్ళీ సేమ్ వచ్చింది కదా, అదే స్థితికి వచ్చింది కదా. అంటే మనం ఈ సంకేతం మొదటి ఇక్కడి నుంచి ప్రారంభమై చుట్టూ తిరిగి 3 సార్లు, చుట్టూ తిరిగి 360 డిగ్రీలు పూర్తి చేసుకునే లోపు మనకు 3 సార్లు మనకు ఈ పటం తొలిసారి ఉన్న స్థితిని పోలి ఉంది. కాబట్టి ఇట్లా ఒక పటం 360 డిగ్రీల కోణంలో భ్రమణం చెందించినప్పుడు అది తొలిసారి ఉన్న స్థితిని ఎన్నిసార్లు పొందుతుందో దానిని భ్రమణ పరిమాణం అంటాం. ఆ విధంగా ఉండడాన్ని భ్రమణ సౌష్ఠవం కలిగి ఉండడం అంటాం. సో ఇది మనకు 3 సార్లు, ఇక్కడ 3 సార్లు ఈ భ్రమణ పరిమాణం 2 వచ్చింది కాదు, ఇది 3 సార్లు తొలిసారి ఉన్న స్థితిని పొందింది. సో ఇది 3 సార్లు. ఇంకో పటం చూద్దాం. ఇది చూడండి, దీన్ని కూడా భ్రమణం చెందిద్దాం. సేమ్ అలాగే వచ్చింది కదా, 1 మళ్ళీ అదే స్థితిని పొందింది కదా, 2 3 4. కాబట్టి ఈ విధంగా తొలిసారి ఉన్న స్థితిని 4 సార్లు పొందింది. కాబట్టి దీని భ్రమణ పరిమాణం 4. ఓకే, మరి ఈ విధంగా మనకు రేఖాగణితంలో ఉన్న
పటాలు ఏ విధంగా భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయో చూద్దాం. చూడండి, ఇది ఒక సమద్విబాహు త్రిభుజం. దీనికి భ్రమణ సౌష్ఠవం ఉందా లేదా? అది తొలిసారి ఉన్న స్థితిని ఎన్నిసార్లు పొందుతుంది? కనీసం 2 సార్లు పొందితేనే దానికి భ్రమణ సౌష్ఠవం ఉంది అంటాము. సో దీన్ని చూద్దాం. మనం దీన్ని పొందుతుందా లేదా చూద్దాం. సేమ్ పక్కన ఉన్న పటాన్ని పొందాలన్నమాట. అదే స్థితిని పొందాలి. ఒక్కసారి కూడా పొందట్లేదు. పూర్తి 360 డిగ్రీలు తిరిగిందాక అది తొలిసారి ఉన్న స్థితిని పొందట్లేదు. కాబట్టి దీనికి భ్రమణ సౌష్ఠవం లేదు అన్నమాట. ఎందుకంటే దీని భ్రమణ పరిమాణం ఒకటే, కనీసం 2 ఉంటేనే అది భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉంది అంటాం. దీని భ్రమణ పరిమాణం 1 అంటే దీని భ్రమణ సౌష్ఠవం లేదు. మరి ఇంకొక పటం చూద్దాం. ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాన్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ దీని యొక్క సర్వసమాన పటం ఇది. దీన్ని ఒకసారి మీకు అర్థం కావడం కోసం పక్కన నేను భ్రమణం చెందిస్తున్నాను. ఎన్నిసార్లు ఆ స్థితిని పొందుతుందో చూద్దాం. ఒకటి, రెండు. అంటే ఇది పూర్తి భ్రమణం చెందే లోపు 2 సార్లు తొలిసారి ఉన్న స్థితిని పొందింది కాబట్టి దీని భ్రమణ పరిమాణం 2. కాబట్టి దీర్ఘ చతురస్రానికి భ్రమణ సౌష్ఠవం ఉంది అంటాం. ఇంకొకటి చూద్దాం. ఈసారి సమబాహు త్రిభుజాన్ని తీసుకుంటున్నాను నేను. సో సమబాహు త్రిభుజాన్ని చూడండి. ఒకసారి సేమ్ వచ్చింది కదా. 1, మళ్ళీ యథాస్థితికి వచ్చింది చూడండి. 2, 3. సో దీని భ్రమణ పరిమాణం ఎంత అన్నట్లు మనకు 3. ఇంకొక పటం చూద్దాం. చతురస్రం తీసుకున్నాను ఈసారి. సో భ్రమణం చెందిద్దాం. ఎన్నిసార్లు తొలిసారి ఉన్న స్థితిని పొందుతుందో చూద్దాం. ఒకటి. ఖచ్చితంగా తొలుత ఏ స్థితికి ఉందో ఆ స్థితికి రావాలన్నమాట. 2, 3, 4. కాబట్టి చతురస్రానికి భ్రమణ పరిమాణం ఎంత ఉంది? 4. ఈ విధంగా ఒక బిందువును ఆధారంగా, అంటే బిందువు అంటే ఏ బిందువు? ఆ పటం యొక్క కేంద్రం ఆధారంగా భ్రమణం చెందించినప్పుడు తొలిసారి ఉన్న స్థితిని ఎన్నిసార్లు పొందుతుందో దాని భ్రమణ పరిమాణం అని, కనీసం 2 సార్లు పొందితే దానికి భ్రమణ సౌష్ఠవం ఉందని అంటాము. ఇక్కడ వృత్తం తీసుకొచ్చిన నేను. వృత్తం ఎన్నిసార్లు తొలిసారి ఉన్న స్థితిని పొందుతుందో చూద్దాం. అనంతం. ఎందుకో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎంతసేపు తిప్పినా, ఎన్నిసార్లు తిప్పినా అది తొలిసారి ఉన్న స్థితిలాగే ఉంటుంది, ఏం మారట్లేదు. కాబట్టి వృత్తం యొక్క భ్రమణ పరిమాణం అనంతం.
సో ఇది భ్రమణ సౌష్ఠవం. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ మరి ఈ భ్రమణ పరిమాణం, రేఖా సౌష్ఠవం వీటి మధ్య ఏదైనా సంబంధం ఉందా తెలియపేటటువంటి ఒక పటాన్ని మనం చూద్దాం. చూడండి, జామితి పటం సౌష్ఠవ రేఖల సంఖ్య, తొలి స్థితిని పోలిన స్థితులు పొందిన సంఖ్య అంటే భ్రమణ పరిమాణం ఎలా ఉన్నాయి చూడండి. సమద్విబాహు త్రిభుజానికి ఒక సౌష్ఠవ రేఖ ఉంది, దానికి భ్రమణ సౌష్ఠవం లేదు ఎందుకంటే పరిమాణం ఒకటే ఉంది కాబట్టి. దీర్ఘ చతురస్రానికి 2 సౌష్ఠవ రేఖలు ఉన్నాయి, భ్రమణ పరిమాణం కూడా 2. సమబాహు త్రిభుజానికి 3 సౌష్ఠవ రేఖలు ఉన్నాయి, భ్రమణ పరిమాణం కూడా 3. చతురస్రం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య 4, భ్రమణ పరిమాణం 4. వృత్తం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య అనంతం, భ్రమణ పరిమాణం కూడా అనంతం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏ నిర్ణయానికి రావచ్చు? ఒక పటం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య ఆ పటం యొక్క భ్రమణ పరిమాణానికి సమానం. అదేవిధంగా క్రమ బహుభుజి యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య మరియు భ్రమణ పరిమాణం ఆ బహుభుజిలోని భుజాల సంఖ్యకు సమానం. క్రమ బహుభుజి అంటే ఏంటి? అన్ని భుజాలు సమానంగా ఉన్నటువంటి పటం. ఇక్కడ ఏంటి మనకది? సమబాహు త్రిభుజం, చతురస్రం. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి, దాని సౌష్ఠవ రేఖల సంఖ్య 3, భ్రమణ పరిమాణం 3. చతురస్రంలో కూడా 4 భుజాలు సమానంగా ఉంటాయి, దానికి సౌష్ఠవ రేఖల సంఖ్య 4, భ్రమణ పరిమాణం కూడా 4. కాబట్టి మనం ఇక్కడ ఈ 2 పాయింట్లను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ బిందు సౌష్ఠవం అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఒక పటం ఉంది ఇక్కడ చూడండి. ఈ పటాన్ని మీరు ఏ 2 వ్యతిరేక దిశల నుంచి గమనించినా కూడా ఒకే విధంగా ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి, ఇటువైపు నుంచి చూసినా ఇటువైపు నుంచి చూసినా ఒకే విధంగా ఉంటుంది, ఇటువైపు నుంచి చూసినా ఇటువైపు నుంచి చూసినా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ పాయింటర్ పెట్టిన దిక్కు చూడండి. ఈ మూల నుంచి చూసినా ఈ మూల నుంచి చూసినా ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ మూల నుంచి చూసినా ఈ మూల నుంచి చూసినా ఒకే విధంగా ఉంటుంది కదా. ఇంకో పటం చూద్దాం. ఇప్పుడు ఒక పువ్వు వచ్చింది కదా, ఈ పువ్వు కూడా అదే విధంగా ఉందో చూడండి. ఒకసారి మనం దీన్ని గమనించినట్లయితే ఏ 2 వ్యతిరేక దిశల నుంచి చూసినా కూడా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ధర్మాన్నే బిందు సౌష్ఠవం అని అంటాము. మరి బిందు సౌష్ఠవం ఉంది లేదా ఎట్లా చెప్పొచ్చు అంటే, ఏ 2 వ్యతిరేక దిశలను చూసినా ఒకే విధంగా ఉండాలి. అయితే 180 డిగ్రీల కోణంతో భ్రమణం చెందించినప్పుడు తొలి స్థితిని పొందితే దానికి బిందు సౌష్ఠవం ఉన్నట్లు మనం పరిగణిస్తాము. సో చూడండి, ఇక్కడ దీన్ని భ్రమణం చెందిస్తున్నాం. 180 డిగ్రీలు భ్రమణం చెందించిన తర్వాత తొలి స్థితిని పొందితే అది దానికి బిందు సౌష్ఠవం ఉన్నట్లు. కాబట్టి సేమ్ వచ్చింది కదా. కాబట్టి ఈ పటానికి మనం బిందు సౌష్ఠవం ఉన్నదిగా చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇక ఈ సౌష్ఠవం యొక్క అనువర్తనాలు ఎట్లా, మనకు నిత్య జీవితంలో సౌష్ఠవం యొక్క అనువర్తనాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక పటం ఇస్తున్నాను చూడండి. ఇటువంటివి మనకు ఎక్కడ గమనిస్తుంటాం సాధారణంగా? ఈ పటం లాంటి ఆకారాలు మనం బాత్రూమ్ టైల్స్ లేదా ఫుట్పాత్ల పైన పేవ్మెంట్ టైల్స్ ఈ ఆకారాల్లో ఉంటుంటాయి. పెట్రోల్ బంకుల్లో మనకు ఫ్లోరింగ్ టైల్స్ ఈ విధంగా ఈ ఆకారాల్లో ఉంటుంటాయి కదా. ఇటువంటి ఆకారాలు ఇంకొకరిని చూద్దాం. చూడండి, ఇవి మనకు సౌష్ఠవ ధర్మాన్ని కలిగి ఉన్నాయి. మరి ఈ విధంగా సౌష్ఠవ ధర్మం కలిగి ఉన్న పటాల వల్ల మనకు చక్కటి అందం, చక్కటి ఆకృతి చేకూరుతాయి. ఇంకోటి, ఇటువంటివి కంపెనీల్లో ఉత్పత్తి చేయడానికి కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు.
ఇంకొకటి చూడండి. ఇంకా ఈ విధంగా చాలా రకాలైనటువంటి సౌష్ఠవ అనువర్తనాలు ఉన్నాయి. వీటిని మనం టెస్సలేషన్స్ అంటారు. అయితే పైన ఉన్నేమో మనకు అన్ని మనం మానవ నిర్మితాలు. ఇదేంటి చూడండి, తేనె పట్టు యొక్క ఆకృతి దగ్గర నుంచి చూడండి. ఇందులో అన్నీ కూడా షడ్భుజాకారాల్లో ఉన్నాయి. అన్ని పక్క పక్కకు ఉండడం వల్ల అదొక చక్కటి అందమైన నిర్మాణాన్ని పొందింది. ఇంకా చూడండి, ఇది ఒక సన్‌ఫ్లవర్ పువ్వు. ఇది కూడా చూడండి, చక్కటి ఆకృతిని ఈ విధంగా ఇది కూడా సౌష్ఠవాన్ని కలిగి ఉంది కదా! తిప్పిన భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉంది. అదే విధంగా రేఖా సౌష్ఠవాన్ని కూడా కలిగి ఉంది. ఈ విధంగా పటాలు ఒకే సౌష్ఠవాన్ని పొంది ఉండాల్సిన అవసరం లేదు. వివిధ రకాల సౌష్ఠవాల్ని ఒకే సమయంలో కలిగి ఉండవచ్చు. చూడండి, ఇంకొకటి ఇక్కడ మనకు ఫుట్‌పాత్ మీద టైల్స్ పరిచారు. చూడండి, అంటే మొదటి దాన్ని పోలినటువంటి నిర్మాణం ఇది. ఇది కూడా చూడండి, లాన్‌లో మంచిగా టైల్స్ పరుచుకున్నారు. చూడ్డానికి 3D ఆకారంలో ఉన్నాయి ఇవి. కానీ ఇవి 3D ఆకారాలు కాదు. 3D కాదు, 2Dనే. అంటే ద్విమితీయ ఆకారాలే ఇవి. సో, ఈ విధంగా ఉన్న ఆకారాల్ని మనం ఏమంటాం? టెస్సలేషన్స్ అంటాము. అంటే ఒకే విధమైన ఆకారాల్ని పక్కపక్కన పేర్చడం ద్వారా అందమైన ఆకృతుల్ని పొందవచ్చు. వీటిని మనం టెస్సలేషన్స్ అంటాము. సో, ఈ టెస్సలేషన్స్ అనేవి మనకు చాలా చోట్ల కనపడుతుంటాయి. వాటిని మనం మీరు కూడా గుర్తించండి. టెస్సలేషన్స్‌ని గుర్తించి గీయడానికి, మీ నోట్‌బుక్‌లో గీయడానికి ప్రయత్నించండి. ఓకే. సో, ఇంతటితో ఈరోజు క్లాస్‌ని ముగిస్తున్నా. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ మనం ఆ అభ్యాసములో సమస్యల్ని సాధిద్దాం. అంతవరకు సెలవు. బాయ్.